in Christ the Lord. చేతి మెడిటేషన్ ప్రార్థన చేసుకొని సండే ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. ప్రేమైన తండ్రి గొప్పగా పాపాల కోసం చనిపోయి తిరిగి వేసిన ఎంతో వందనవుతాను. మరొక దినం మీ సేవలో వాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఎంతో స్థితిలో వందనవుతాను. మార్నింగ్ సర్వీసింగ్ మంచి జరగడానికి ఎంతో వందనవుతాను. ఈవినింగ్ బైబిల్ స్టడీ మంచి జరిగేటట్లు సాంఘ్యంలో నేను మిమ్మల్ని శృతించి ఆరాధించే భాగం మాకు తెచ్చిందో త్వరలో రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సాంగ్ నంబర్ 314 పాట సంఖ్య 314. పరమ జీవము నాకు నీవు. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోన. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోన. నిరంతరము నడిపించును, మరలా వచ్చి నిరంతరము నడిపించును,
పెట్టెను రామిషము నానము శుద్ధి పరచు మరణాలయలో నన్ను కాపాడును రామిషము నానము శుద్ధి పరచు మరణాలయలో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా యేసమ్మయామైనా యేసుకైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరముకు కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరముకు కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలెనను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలెనను విడచినను యేసు చాలును యేసు చాలును హల్లెలూయా యేసమయామై యేసుకైనా నా జీవితములో యేసు చాలును సాంగ్ నంబర్ 328 పాట సంఖ్య 328 లేచి రండి విశ్వాసులా సాంగ్ నంబర్ 328 లేచి రండి శ్వాసలార యోర్దనదిని దాటను విరచిపెట్టుడి మిశ్ర సుఖ విలాస మాయలం విరచిపెట్టుడి మిశ్ర సుఖ విలాస మాయలం సందేహించలేశమైన యేసుని వాగ్దానము సందేహించలేశమైన యేసుని వాగ్దానము ఉందని
333 పాట ప్రేమామృత దారాలు. మళ్ళీ చెప్పు. సాంగ్ నెంబర్ 336. అట్లా చెప్పు. సాంగ్ నెంబర్ 336 నడిపించు నానావ 336. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరిపా నడిపించు నానావా నా జీవిత తీరమునా నాయక జయగానమునా
ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణములు కొరకే ప్రాణార్పణము చేతు నడిపించునావా నడిసాంద్రము దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునావా. సాంగ్ నంబర్ 63, మళ్ళీ పాట సంఖ్య 63. సాంగ్ నంబర్ 302, దేవాని తాళంపు. సాంగ్ నంబర్ 302, పాట సంఖ్య 302. దేవాని తలంపులు అమూల్యమైన వినయడ నా ఎడాలని కరుణ సర్వసదాని చెందది దేవాని తలంపులు మధులర్పించు ప్రభుని నేనే శృతి పాడేదను దయముతో శృతులర్పించు ప్రభునికు నేనే శృతి పాడేదను దయతో శృతించి వర్ణించి గణపరతు శృతించి వర్ణించి గణపరతు నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగతిని మొదటే నన్ను ఎరిగివి మొదట నిన్ను ఎరుగనతి మొదటే నన్ను ఎరిగితివి వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు మరణమగు ఉంటిని కరుణా నిలచెనన్ను రక్షింప మరణమగు ఉంటిని కరుణా నిలచెనన్ను రక్షింప మరణమును నిరాశింపను మరణమును నిరాశింపను నా బహుమతి యాయను దేవా
శిక్షకు పాత్రుడనే యేసు ప్రభు సిలువ సాయించెను యేసు ప్రభు సిలువ సాయించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక సప్రహితము ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక సప్రహితము కలమంతా పడుచుండేగా కలమంతా పడుచుండేగా నీ ప్రేమ అపారమైనది దేవాని తలంపులు అమూల్యమైన వినాయగా నా ఎడాల నీ కరుణ సర్వసదా నిరచుచున్నది దేవాని తలంపులు సాంగ్ నంబర్ 63 పాట సంఖ్య 63 సాఫ్ట్లీ అండ్ టెండర్లీ. ఈ పాట పాడుతుండగా మనం అందరం లేచి నిలబడి కానుకలు అర్పిస్తున్నాం. సాంగ్ నంబర్ 63. Softly and tenderly, Jesus is calling, calling for you and for me. See on the portal, He's waiting and watching, watching for you and for me. Come home, come home. You are weary, come home. Earnestly, tenderly, Jesus is calling.
మరొకసారి సాయంకాలం ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన తరుణం కొరకు దేవుని వందనాలు చెల్లిస్తూ సాయంకాలం బైబిల్ పఠనంలో దేవుడు మనకు ఇచ్చిన భాగ్యం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే బైబిల్ పఠనము చేయడం ఎంతో అవసరము. మరి మన ఆత్మీయమైన ఎదుగుదల కొరకు వాక్యాన్ని చదవడము, పఠించడము ఎంతో ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము పఠించడము, చదవడము, దాన్ని మెడిటేట్ చేయడము, తర్వాత మెమరైజ్ చేయడము, తర్వాత అప్లికేషన్ అంటారు, అంటే దాన్ని మన జీవితంలో వర్తింపజేసుకోవడము ఎంతో ప్రాముఖ్యమైన విషయం మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాలం బైబిల్ స్టడీలో ఈవినింగ్ సర్వీస్ మనకు ఆదివారం సాయంకాలం కూడా ఉంటుంది. ఎందుకంటే అది వాక్యానుసారమైన కూడిక. ఎందుకంటే సంఘము మొదటి సంఘాలు మరి ఉదయము సాయంకాలము దినమంతా కూడా దేవుని సన్నిధిని ఆనందించినారు. కాబట్టి సాయంకాలం కూడిక కూడా మరి దేవుని యొక్క వాక్యానుసారమైంది. కాబట్టి మనం సాయంకాలం కూడికలో బైబిల్ స్టడీ చేస్తుంటాం. కాబట్టి ప్రత్యక్షత గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఉన్నాము. సో ప్రత్యక్షత గ్రంథం 14వ అధ్యాయము 12, 13, 14 3 వచనాలు మనం చదువుకుందాం ఈ దినం సాయంకాలము. రెవల్యూషన్ 14 చాప్టర్. సో ఈవినింగ్ సర్వీస్ ఈజ్ ఆల్సో స్క్రిప్చురల్, మరి వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. కాబట్టి సో ఆన్ సండే ఈవినింగ్స్ వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ ఆన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ 14 చాప్టర్ 12, 13 and 14. సో వి రీడ్ దిస్ 3 verses. ఓకే, మనం ఈ 3 వచనాలు మనం చదువుకుందాము. తెలుగులో చదివితే తర్వాత మనం ఇంగ్లీష్లో చూస్తాం. ఇది పరిశుద్ధుల ఓర్పు, దేవుని ఆజ్ఞలను మరియు యేసు యొక్క విశ్వాసమును కాపాడుకుని వారు వీరే. మరియు పరలోకం నుండి ఒక స్వరము నాతో, ఇక మీదట ప్రభునందు మరణించు మృతులు ఆశీర్వదింపబడి ఉందురు. అవును, వారు తమ కష్టముల నుండి విశ్రాంతి పొందగలరు, మరియు వారి క్రియలు వారిని వెంబడించుచున్నవని ఆత్మ చెప్పుచున్నాడని వ్రాయమని నాతో చెప్పెను. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని మేఘము, మరియు ఆ మేఘము మీద తన శిరస్సుపై బంగారపు కిరీటమును మరియు తన హస్తములో ఒక పదునుగల కొడవలిని కలిగి ఉన్న మనుష్య కుమారుని పోలి ఉన్న ఒకడు కూర్చొని ఉండెను. ఓకే, సో 12th verse, here is the patience of the saints. Here are they that keep the commandments of God and the faith of Jesus. And I heard a voice from heaven saying unto me, Write, Blessed are the dead which die in the Lord from henceforth, saith the Spirit, that they may rest from their labors and their works to follow them. And I looked, and behold, a white cloud, and upon the cloud was one sat like unto the Son of Man, having one on his head a golden crown, and in his hand a sharp sickle. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సాయంకాలం ఈ యొక్క కూడికలో మరి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. మరి ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యంలో నుండి మరి మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటుండగా మాకు ఆత్మీయంగా మరి మా విశ్వాసాన్ని బలపరచండి. మీ యొక్క వాక్యంలో ఇంకెక్కువ ఎదుగుటకు మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. సమయాన్ని మీ యొక్క అస్సలకు చెప్పుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఇక్కడ మనం 12వ వచనంలో మరి ఫస్ట్ మనం 12వ వచనం చూసుకుందాం. ఎందుకంటే పోయిన వారం మనం చూసుకున్నాము ట్రిబులేషన్ పీరియడ్లో మరి దేవుడు సూపర్ న్యాచురల్ మెథడ్ని వాడినాడు. ఎందుకంటే అక్కడ ఒక దూతను పంపించి దేవుడు సువార్తను ప్రకటించడము మరి అది సామాన్యమైన విషయం కాదు. మరి అది కేవలం దేవుడు తన యొక్క సంకల్పంలో మరి యొక్క దూత ద్వారా మరి ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటించడము మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ సువార్త మరి ఎందుకు దేవుడు ఆ విధంగా ప్రకటించడం జరిగిందంటే ప్రతి సమయంలో కూడా మరి ప్రతి వారు కూడా మరి సువార్తను వినాలి, రక్షింపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పము. కాబట్టి ఆ విధంగా దేవుడు మరి ప్రతి వారికి కూడా మరి ప్రతి జనాంగానికి, ప్రతి వంశంలో ఉండే వారికి మరి యొక్క దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడము, దేవుని గురించి తెలియజేయడం మరి మానవులకు మరి దేవుని యొక్క ప్రణాళిక అది. కాబట్టి ఆ విధంగా అందరికీ కూడా దేవుడు తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం 12th verseలో మనం చూస్తే హియర్ ఈజ్ ద పేషెన్స్ ఆఫ్ ద సెయింట్స్. మరి ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పును మనం చూస్తున్నాం. సో పేషెన్స్ ఏంటంటే పేషెన్స్ ఏంటిదంటే సో దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రూ స్పిరిట్ అనమాట. అంటే ఈ యొక్క ఓర్పు అనే మాట మనం చూస్తున్నాం. సో పేషెన్స్ పరిశుద్ధుల యొక్క
ఓర్పును మనం చూస్తున్నాం. ఏంటంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఉండే సెయింట్స్ అనమాట. వీరు 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఉండే పరిశుద్ధులు. మరి వారి యొక్క ఓర్పును గురించి మనం చూస్తున్నాం. ఏంది ఓర్పు అంటే, వారు ఎందుకు అంత సహనము కలిగి ఉండే, పేషెన్స్ అనేది ఎందుకు అంత గంభీరంగా ఉండే అంటే, వారి విశ్వాసం సరైనది ఉండే కాబట్టి వారు ఆ ట్రిబులేషన్ పీరియడ్లో, ఆ భయంకరమైన శ్రమకాలము సమయంలో వారి విశ్వాసము సరైనదిగా ఉండే కాబట్టే వారు ఓర్పుతో మరి వాటన్నిటిని కూడా సహించినారు అనేది మరి మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా మరి వారు బలపరచబడినారు. సో ఇక్కడ గమనిస్తే దేర్ పేషెన్స్, ఓకే, వారి యొక్క ఓర్పును గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. హియర్ ఈజ్ ద పేషెన్స్ ఆఫ్ ద సెయింట్స్. సో వాట్ ఈస్ దర్ పేషెన్స్? వారి యొక్క ఓర్పు ఏంటిదో ఇక్కడ మనం గమనిస్తే, సో 12th verse ఇట్ గివ్స్ లిటిల్ డిస్క్రిప్షన్ అబౌట్ దట్ పేషెన్స్. మరి యొక్క విశ్వాసం, ఆ యొక్క నిరీక్షణ లేకుంటే ఓర్పు సంగతి కొద్దిగా వివరణ ఇక్కడ ఇస్తుంది. ఏంటంటే, హియర్ ఆర్ దే దట్ కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మరి వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనిన వారంట. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడము ఎంతో కష్టం. కాబట్టి ఈ దినాలలో కూడా మనం చూస్తున్నాం, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను లేకుంటే ఆయన నియమములను చేయడానికే, మరి దేవుని యొక్క మాటలను మనము గైకొనడానికి చాలామంది చాలా కష్టపడుతుంటారు కదా. ఈ సమయంలో కూడా దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించడానికి చాలామంది కష్టపడుతుంటారు. ఎందుకంటే వాక్యానుసారంగా జీవిస్తే మనం లోకానుసారంగా జీవించలేము కదా. ఇఫ్ యూ లివ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ యూ కెనాట్ లివ్ వరల్డ్లీ. Okay, so many people they try to live worldly even though they call themselves as Christians. That's why Bible says those who live worldly, those Christians are called the carnal Christians. అదే ఎవరైతే లోకానుసారంగా జీవిస్తారో అటువంటి క్రైస్తవులను మరి లోకానుసారమైన మరి శరీరానుసారమైన క్రైస్తవులని దేవుని యొక్క వాక్యంలో సెలవించడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రిబులేషన్ పీరియడ్స్లో ఉండేవారు ఇక్కడ భయంకరంగా 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఒకవైపు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది, ఒకవైపు సాతానుడు తన యొక్క మార్క్ని, అంటే వాడు సాతానుడు వాడి విజృంభించి మరి వాడు మనుషులను బలవంతము చేస్తున్నాడు, మరి దుష్టత్వము పాపం అనే దాంతో నింపేస్తున్నాడు. కాబట్టి సో మనుషులు అటువైపు మరి నిజంగా రక్షింపబడిన వారు, సో ఈ ట్రిబులేషన్ పీరియడ్లో కూడా రక్షణ పొందిన వారు ఉంటారు అనేది మనం దీని ద్వారా మనం చూడగలుగుతున్నాం. సో ఇది 12th verse చెప్పబడిన మాట ఏంటంటే, ట్రిబులేషన్ పీరియడ్లో మరి రక్షణ పొందిన వారు అనే మాట మనం చూస్తున్నాం. సో 7 years ట్రిబులేషన్ పీరియడ్. సో ఇది చాలా తీవ్రమైన పీరియడ్ మనం చూస్తున్నాం. 7 years. సో 7 yearsలో మనం ఆల్రెడీ ఇప్పుడు 13th chapter 14th chapter మిడిల్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుండి మరి ఇక్కడ వరకు ఎవరైతే సెయింట్స్ ఉన్నారో, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, రక్షణ పొందిన వారు, అనగా ఆ సువార్తను విని రక్షణ పొందిన వారు, మరి 144,000 మంది యూదులు ఇక్కడ మరి ఆల్రెడీ 144,000 మంది యూదులు ఇక్కడ ప్రకటించినారు. తర్వాత 2 witnesses, 2 సాక్షులు మరి వాక్యాన్ని ప్రకటించినారు. సో వీరందరి యొక్క సాక్ష్యమును మరి 144,000 మంది యొక్క వాక్యమును విని మరి చాలామంది రక్షింపబడి ఉంటారు. మరి ఆ సమయంలో మరి ఉండే పరిశుద్ధుల సంగతి అక్కడ రాయడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నారంట. దే హ్యావ్ కెప్ట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ కదా, యేసు యొక్క లేకుంటే క్రీస్తు యొక్క విశ్వాసాన్ని, లేక యేసు ప్రభు యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండనంట. 2 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడము, తర్వాత ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క విశ్వాసాన్ని, రెండింటినీ వారు కలిగి ఉండే అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక మాట రెండో దాంట్లో మనం చూస్తే ఇక్కడ మొదటి పాయింట్ ఏంటి, చదవండి తెలుగులో. ఇది పరిశుద్ధుల ఓర్పు, దేవుని ఆజ్ఞలను మరియు యేసు యొక్క విశ్వాసమును కాపాడుకుని వారు వీరే. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, తర్వాత ఫెయిత్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క విశ్వాసాన్ని మనం 2 విషయాలు మనం చూస్తున్నాం. సో ఫెయిత్, ఈ విశ్వాసం అనే మాట మరి మనం గమనిస్తే ఫెయిత్, ఫర్ బై ఫెయిత్ వీఆర్ సేవ్ కదా. మనం త్రూ గ్రేస్ అండ్ ఫెయిత్, మనం విశ్వాసం ద్వారా కృప ద్వారానే రక్షింపబడినాం. ఎఫిషియన్స్ 2:8-9, మరి ఎఫ్ఎస్సి 2:8-9లో మరి మనం చూస్తాం. అక్కడ పౌలు చెప్తుంటాడు, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనంలో అక్కడ మనం చూస్తున్నాం, ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్. ఓకే, మనము కృప ద్వారా విశ్వాసం ద్వారానే రక్షింపబడినాం. కాబట్టి మనము రక్షింపబడింది కేవలము విశ్వాసము ద్వారా, కృప చేతనే మనం రక్షింపబడినాము. సో మన రక్షణ, సాల్వేషన్ అనేది
సాల్వేషన్ అనేది కేవలము విశ్వాసము, తర్వాత కృప. విశ్వాసము కృప ద్వారానే మన రక్షణ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మన రక్షణకు ఫెయిత్ ప్లస్ వర్క్స్ అనేది మరి చాలా మటుకు ఇటువంటి విధంగా మాట్లాడుతుంటారు. అంటే రక్షణకు క్రియలు కలుపుతుంటారు, అంటే విశ్వాసానికి కూడా క్రియలు కలుపుతుంటారు రక్షణ సమయంలో. కాబట్టి ఫెయిత్ ప్లస్ వర్క్స్ అనేది మరి అది తప్పుడు సిద్ధాంతం. ఎందుకంటే క్రియలతోటి మనకు రక్షణ రాదు, కేవలం కృప విశ్వాసం ద్వారానే రక్షణ వస్తుంది. సో క్రియలు ఏంటివి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనము వారి విషయంలో అక్కడ గమనిస్తే 13వ వచనంలో అక్కడ మనం చూస్తే వారి యొక్క పరిశుద్ధుల యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్రియల సంగతి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో అది కూడా చదుదాం 13th verse. మరియు పరలోకం నుండి ఒక స్వరము నాతో, ఇక మీదట ప్రభునందు మరణించు మృతులు ఆశీర్వదింపబడియుందురు. అవును, వారు తమ కష్టముల నుండి విశ్రాంతి పొందగలరు, మరియు వారి క్రియలు వారిని వెంబడించుచున్నవని ఆత్మ చెప్పుచున్నాడని వ్రాయమని నాతో చెప్పాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం వారి యొక్క విశ్వాసులు ఉన్నారు, వారి యొక్క పరిశుద్ధులు ఉన్నారు, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క కృప ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత వారి యొక్క క్రియలు ఉన్నాయి, వారి యొక్క క్రియలు కనబడుతున్నాయి. సో రక్షణకు కేవలం విశ్వాసం ఒకటే అవసరము, క్రియలు అవసరం లేదు. క్రియల ద్వారా మన రక్షణ రాదు. నువ్వు రక్షింపబడిన తర్వాత మనకు క్రియలు అవసరం. కాబట్టి చాలామంది రక్షణకు క్రియలు చూస్తుంటారు, క్రియల మీద ఆధారపడతారు. అంటే వారు చేసిన పనులను బట్టి, వారి యొక్క నీతి కార్యాలను బట్టి వారు రక్షింపబడతామని అనుకుంటారు. మరి బాప్తిజం ద్వారా రక్షణ అంటారు. సో ఇవన్నీ కూడా క్రియల మీద ఆధారపడిన రక్షణ అనమాట. సో క్రియల మీద ఆధారపడింది కాదు, కేవలం విశ్వాసం ఒకటే చాలు. విశ్వాసము ప్లస్ క్రియలు అవసరం లేదు రక్షణ కొరకు, కేవలం విశ్వాసం ఒకటే చాలు. క్రియలు మనకు అవసరం లేదు. క్రియలతోటి మనం రక్షింపబడం, కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడం. మనం విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడినాం కాబట్టి మనము 10వ వచనం అక్కడ చూస్తాం. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 చదివినాం కదా, 10వ వచనం చదుదాం. ఎఫిషియన్స్ 2:8-9 and 10th verse. It speaks about the works after salvation. రక్షణ తర్వాత వచ్చే క్రియల సంగతి మాట్లాడుతుంటుంది అక్కడ. ఎలయనగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, మరియు అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని ఈవియే. అది క్రియల వలన కలిగినది కాదు, లేనిచో ఏ మనుషుడైనను అతిశయింపగలడు. సో దిస్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఆఫ్ వర్క్స్. ఈ రక్షణ అనేది క్రియలతో జరిగింది కాదు, ఓన్లీ బై ఫెయిత్ అండ్ గ్రేస్. కృపచేత విశ్వాసం ద్వారానే ఈవెన్ పరిశుద్ధులు కూడా అక్కడ రక్షింపబడిన వారు మరి దేవుని యొక్క ఆజ్ఞలను కైకున్నారు, యేసు యొక్క విశ్వాసంను కలిగి ఉన్నారు. దే హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్. ఓకే, సో వాట్ ఈస్ ఫెయిత్? ఏంటి విశ్వాసం అంటే రక్షణకు సంబంధించిన విశ్వాసం. సో ఆ విశ్వాసము క్రియలతో కూడింది కాదు. సో కేవలం విశ్వాసం, ఫెయిత్ అలోన్ అన్నమాట, కేవలం విశ్వాసం మాత్రమే. దానికి క్రియలు అవసరం లేదు. దానికి క్రియలతో రక్షణ అనేది క్రియలతో వచ్చేది కాదు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్ బోస్ట్. ఏ మనుషుడు కూడా అతిశయించగలుగుతాడు. కాబట్టి క్రియలతో ఒకవేళ రక్షణ వస్తే అతిశయిస్తాడు మనిషి. కాబట్టి క్రియలతో వచ్చింది కాదు రక్షణ అనేది, కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే మనకు రక్షణ అనేది వచ్చింది. అందుకే ఇక్కడ 10th verse చదుదాం, 10వ వచనము. ఇలయనగా మనము వాటి యందు నడుచుకునవలెనని దేవుడు మునిపే నియమించిన సత్కార్యముల కొరకై క్రీస్తు యేసునందు సృష్టించబడి మనము ఆయన పనితనమై ఉన్నాము. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటు గుడ్ వర్క్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆఫ్టర్ ఫెయిత్, ఆఫ్టర్ సాల్వేషన్ కమ్స్ ది వర్క్స్ అనమాట. ఇక్కడ మనం రక్షణ పొందిన తర్వాత మనకు క్రియలు అనేది తర్వాత వస్తుంది. కాబట్టి ఈ రక్షణ కొరకు క్రియలు అవసరం లేదు. కేవలము రక్షణ కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడినాం. కాబట్టి రక్షింపబడిన తర్వాత మనకు రక్షణ తర్వాత వచ్చేది మన క్రియలు అనమాట. రక్షణకు అందుకే ఇక్కడ మనం 10వ వచనంలో మనం చూస్తున్నాం, ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటు గుడ్ వర్క్స్. మంచి క్రియల కొరకు మనము సృష్టింపబడినాం. సో మనం రక్షింపబడినాం దేని కొరకు అంటే మంచి క్రియల కొరకు. సో మనం తర్వాత రక్షణ తర్వాత మన క్రియలు అనేది ఎంతో అవసరం. సో విచ్ గాడ్ హ్యాడ్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. మనం దాంట్లో నడుచున్నట్లు. దేంట్లో నడుచున్నట్లు? ఈ విశ్వాసంతో నడవాలి. ఆ విశ్వాసానికి క్రియలు అవసరం. విశ్వాసానికి మనము క్రియారూపకంగా దాన్ని
చూపించడం అనమాట. సో అందుకే విశ్వాసము ద్వారానే మనం రక్షింపబడతాము. రక్షింపబడిన తర్వాత మన క్రియలు అనేది కనబడతాయి. సో అందుకే ఎయిమ్స్ రాస్తుంటాడు కదా, జేమ్స్లో మనం చూస్తాం ఈ విశ్వాసానికి మరి విశ్వాసం ఉంది అని చెప్పి దానికి క్రియలు లేకుంటే అది మృతమైంది అంటాడు. కాబట్టి విశ్వాసంతో రక్షింపబడినాం. విశ్వాసంతో రక్షింపబడిన తర్వాత మనము మంచి క్రియల కొరకు దేవుడు మనను చేసినాడు అనేది మరి మనం చూస్తాం. అందుకే తీతుకు రాసిన పత్రికలో కూడా పౌలు చెప్తుంటాడు. టైటస్ 2nd చాప్టర్లో చూసాం. టైటస్ 2nd చాప్టర్ 11 and 12 11-12లో కూడా చూసాం. టైటస్ 2nd చాప్టర్ 11 and 12. ఎలయనగా రక్షణ తెచ్చు దేవుని కృప మనుషులందరికీ ప్రత్యక్షపరచబడి దైవహీనతను మరియు లోకానుసారమైన భోగేచ్ఛలను నిషేధించుచు నిబ్బరముగాను నీతిమంతులముగాను మరియు దైవ సంబంధులుగాను ఈ ప్రస్తుత లోకంలో మనము జీవించవలనని ఉపదేశించుచు గొప్ప దేవుడును మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకును మరియు ఆశీర్వాదకరమైన నిరీక్షణ కొరకు ఎదురు చూచుచు. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగెత్ సాల్వేషన్ hath appeared to all men. సో గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మనం ఎఫిషియన్స్ 2:8లో మనం చూస్తున్నాం ఫెయిత్, అండ్ ఇక్కడ గ్రేస్ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా రక్షణకు సంబంధించిన తర్వాత మనము ఏ విధంగా జీవించాలి అనేది 12వ వచనంలో మనం చూస్తాం. టీచింగ్ us that denying ungodliness and worldly lust we should live soberly, righteously and godly in this present world. That is గుడ్ వర్క్స్ అనమాట. మంచి క్రియలు ఏంటివంటే, రక్షణ తర్వాత నీకు వచ్చే మంచి క్రియలు ఏంటివంటే ఇక్కడ పౌలు తీతుకు రాసినాడు. ఏంటి మంచి క్రియలు అంటే సోబర్లీ, నిబ్బరంగా, రైచస్లీ, నీతివంతంగా, తర్వాత గాడ్లీ, దైవికంగా, తర్వాత ఈ ప్రస్తుత లోకంలో మనం ఆ విధంగా జీవించాలి. సో మన క్రియలు అక్కడ చూస్తున్నాం. సో వర్క్స్ అనేది ఏంటిది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వర్క్స్ ఏంటివంటే రక్షణ తర్వాత మనం వచ్చే క్రియలన్నీ కూడా ఈ వర్క్స్ అనేటివి మనకు రివార్డ్స్ అవుతాయి అన్నమాట. రివార్డ్స్ అయితే మనము రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి రక్షణ కొరకు కేవలము విశ్వాసము కృప ద్వారానే రక్షింపబడతాడు. రక్షింపబడిన తర్వాత ఈ విశ్వాసం కృప ద్వారా రక్షింపబడిన తర్వాత తన జీవితం కొనసాగుతుంది కదా, ఈ కొనసాగే దాంట్లో ఇక్కడ క్రియలు, ఈ క్రియలన్నీ కూడా బహుమానాలుగా మార్చబడతాయి. వర్క్స్ అనేటివి ఏమైనా ఉన్నాయో అవన్నీ క్రియలన్నీ కూడా బహుమానాలుగా మార్చబడతాయి. అందుకే ఇక్కడ మనము 13వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ ఈ యొక్క అధ్యాయానికి మూలమైన వచనం అనమాట 13వ వచనము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే అండ్ ఐ హర్డ్ ఎ వాయిస్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి పరమండలం నుండి ఒక స్వరం వినిన్నాను, సేయింగ్ అంటు మీ రైట్, రాయము. ఏం రాయము? బ్లెస్డ్ ఆర్ ద డెడ్ విచ్ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ హెన్స్ఫోర్త్, ఏ సేత్ ద స్పిరిట్, దట్ దే మే రెస్ట్ ఫ్రమ్ ఆల్ దేర్ లేబర్స్ అండ్ దేర్ వర్క్స్ టు ఫాలో దెమ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక ట్రిబ్యులేషన్ టైంలో ఇక్కడ ఉండే వారి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షింపబడిన వారి యొక్క లేబర్స్, లేబర్ లేకుంటే వర్క్స్, మనము ప్రయాసము లేకుంటే మన క్రియలు ఏవైతే ఉన్నాయో రక్షణ తర్వాత. సో రక్షణ కొరకు క్రియ కాదు, రక్షింపబడిన తర్వాత మన క్రియలు అవసరం ఉంటాయి. ఏంటి క్రియలు? విశ్వాసానికి తగిన క్రియలు మనం ఏవైతే చేస్తామో ఆ క్రియలు మనకు బహుమానాలుగా మారుతాయి అంట. అంటే ఈ పరిశుద్ధులు ఎవరైతే చనిపోయినారో వారి వెనకాల వారి క్రియలు వచ్చినాయంట, అంటే వారిని వెంబడించినాయంట, అంటే వారి యొక్క బహుమానాలు వారి వెంట వచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే ఒక మాట మనకు ఒక సందేహం రావచ్చు. ఏంటి సందేహం అంటే ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 13th verse. అండ్ ఐ హర్డ్ ఏ వాయిస్ ఫ్రమ్ హెవెన్, మరమండలం నుండి నేను ఒక స్వరం విన్నాను. ఎవరు విన్నారంటే యోహాన్ విన్నాడు. జాన్ హర్డ్ ఎ వాయిస్ ఫ్రమ్ హెవెన్ సేయింగ్ రైట్. ఇక్కడ ఒక మాట మనం గమనించండి, రైట్ అనే మాట ఉంది, రాయుము అనే మాట ఉంది. సో అక్కడ మనం గమనించాలి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రైట్ క్యాపిటల్ W రాయబడింది, అంటే ఖచ్చితంగా అది లిఖితపూర్వకంగా ఉందన్నమాట. అంటే ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత, అంటే ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఉండే వారి గురించి మాట్లాడుతున్నాడు. సో మన పరిస్థితి ఏంటంటే మనది కూడా అదే పరిస్థితి అనమాట. రక్షింపబడిన వారి యొక్క క్రియలు అన్నీ కూడా లిఖితం అవుతాయి. ఆల్ ద వర్క్స్ ఆర్ లేబర్స్ వాట్ వి డూ ఫర్ క్రైస్ట్ ఆర్ గోయింగ్ టు బి రిటన్. ఓకే, అది లిఖితపూర్వకంగా వస్తుంది అనమాట. ఇట్ ఈస్ రికార్డెడ్.
అంటే మనం అవన్నీ కూడా మన క్రియలన్నీ కూడా రికార్డ్ అవుతాయి అనమాట. ఓకే, అది కొన్ని నిమిషాలలో చూసాం ఏ విధంగా ఉంటుంది. రైట్, బ్లెస్డ్ ఆర్ ద డెడ్ విచ్ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్. సో ఇక్కడ మనం ఒక సందేహం రావచ్చు మనకు. ఏంటి సందేహం అంటే ఈ ట్రిబులేషన్ పీరియడ్లో చనిపోయిన వారే ఆశీర్వదింపబడిన వారా? అంటే దీనికన్నా ముందు చనిపోయిన వారు ఆశీర్వదింపబడిన వారు కాదా అనే ఒక సందేహం రావచ్చు మనకు. సో ట్రిబులేషన్ పీరియడ్లో ఉండే వారి గురించి మాట్లాడుతున్నాడు. 7 ఏళ్ల శ్రమకాలంలో ఇక ముందు చనిపోయిన వారు అంటే మృతి నందిన వారు ఆశీర్వదింపబడిన వారు. అంటే దాని అర్థం దానికన్నా ముందున్న వారు లేరా, ఆశీర్వదింపబడిన వారు కాదా అనే ఒక సందేహం వస్తే మనకు పౌలు మంచి జవాబు ఇస్తాడు దాని విషయంలో. 2 కొరింథీ 5:8 మనం చూస్తాం. 2 Corinthians 5:8 అంటాడు అక్కడ. పౌలు ఏమంటాడు అక్కడ? టు బి అబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ కదా. మనము ఇక్కడ పౌలు ఏం జవాబిస్తాడంటే నేను ఈ శరీరంలో గైరాజరైతే నేను క్రీస్తుతో హాజరైనాను, కాబట్టి అది ఒక ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఉండే సెయింట్స్కి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది. కాబట్టి మనకు కూడా ఇప్పుడు ట్రిబులేషన్ పీరియడ్ ముందు మనం ఉన్నాం. క్రీస్తునందు నిద్రించిన వారికి ఆశీర్వాదం ఉంది. సేమ్ అదే ఆశీర్వాదం దొరుకుతుంది. మన క్రియలు కాల్చివేయబడతాయి, సో మనకు బహుమానం దొరుకుతుంది అనేది పౌలు కూడా చెప్తుంటాడు. ఓకే, తర్వాత మనం అక్కడ చూస్తాం పౌలు ఇంకొక చోట కూడా అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అంటాడు, ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్ అంటాడు. చనిపోవడము లాభం అంటాడు. ఎందుకు చనిపోవడం లాభం అంటే పరలోకానికి వెళ్తాడు. వాట్ ఈస్ గెయిన్? సో హీ గోస్ టు హెవెన్, తన పరలోకానికి వెళ్తాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ పౌలు అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 చూద్దాం. 23 అది మనకు ఫస్ట్ ఆన్లైన్ సర్వీస్ జరిగినప్పుడు కూడా అది జ్ఞాపకం చేయడం జరిగింది. సో ఫిలిపియన్స్ 1:23లో పౌలు అక్కడ మాట అంటున్నాడు కదా, ఫర్ ఐ మీన్ స్ట్రైట్ బెట్విక్స్ట్ టు హ్యావింగ్ ఎ డిజైర్ టు డిపార్ట్ అండ్ టు బీ విత్ క్రైస్ట్ విచ్ ఈస్ ఫార్ బెటర్. ఓకే, 23 కదా. ఎందుకనగా నిన్ను రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను, వెడలిపోయి క్రీస్తుతో ఉండుట ఎంతో మేలైనదను వాంఛను కలిగి ఉన్నాను. ఓకే, హ్యావింగ్ డిజైర్ టు డిపార్ట్, వెడలిపోవడం అనమాట. అంటే ఈ లోకం నుంచి వెడలిపోవడము ఏంటంటే మనకు డిపార్టింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇక్కడ గమనిస్తే, అండ్ టు బీ విత్ క్రైస్ట్ అంటే మనము క్రీస్తుతో ఉంటాము. కాబట్టి ఇక్కడ ఈ ట్రిబులేషన్ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో మరి వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఆజ్ఞలను, వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని క్రీస్తు యొక్క విశ్వాసమును కలిగి ఉన్న వారు మరి వారు చనిపోయినప్పుడు వారి క్రియలు వారి వెనుకలు వస్తాయంటే అది వారికి ఆశీర్వాదం అంట. అంటే వారు ఆశీర్వదింపబడిన వారు అనేది మరి మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మరి ఈ లోకంను విడిచిపెడితే మన వెనుక మన క్రియలు కూడా వస్తాయి. మనం ఏం చేసినాం అనేది దాని వెనుకల మన వెనుకల వస్తుంది. అందుకే 2 కొరింథీ 5:10 ఉంది, మనకు తెలిసిన వచనమే. 2 Corinthians 5:10 says, సో అవర్ వర్క్స్ విల్ ఫాలో అస్. మరి మన క్రియలు మరి మన వెనుకలు వస్తాయి. అవర్ వర్క్స్ ఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్. మన క్రియలను మరి తీర్పు తీర్చడం జరుగుతుంది. చదవం అక్కడ. ఇలయనగా మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట అగుపడవలెను. అలాగున తను చేసిన ప్రకారముగా అది మంచిదైనను లేక చెడ్డదైనను తన దేహంలో చేసిన వాటిని బట్టి ప్రతి ఒక్కడును పొందును. సో ఇక్కడ మనం చూస్తున్నాం తను చేసేదానిని బట్టి. ఏంటి చేసేది? ఒక విశ్వాసి తన క్రియలు లేకుంటే తన ప్రయాసం ఏదైతే చేసినాడో దానిని బట్టి రివార్డ్స్ దొరుకుతుంది. ఆ రివార్డ్స్ ఎలా ఉంటాయంట? వెదర్ ఇట్ బి గెయిన్ ఆర్ లాస్, లాభము లేకుంటే నష్టం ఉంటుంది. ఎందుకంటే పౌలు ఇంకొక చోట కూడా రాస్తాడు. అదే 1 కొరింథీ 3 మనం చూస్తాం. 1 Corinthians 3rd chapter, he talks about the gain and the loss. We suffered loss and we gain the rewards. ఓకే, మనము బహుమానాలు పొందుతామంట. 14వ 14th verse, 1 Corinthians 3rd chapter 14th verse. దానిపై ఎవడైనాను కఠిన పని నిలిచిన ఎడలా వాడు బహుమానమును పొందును. ఎవని పని అయినను కాల్చబడిన ఎడలా వాడు నష్టమును అనుభవించు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇఫ్ ఎనీ మ్యాన్స్ వర్క్ అబైడ్ విచ్ హీ hath built thereon, he shall receive a reward. So the works after salvation will be turned into rewards. అది మనకు మన క్రియలు ఏవైతే ఉన్నాయో సో మనకు బహుమానాలుగా మార్చబడతాయి అన్నమాట. సో దీస్ వర్క్స్ అనేది మనకు బహుమానాలుగా, మన క్రియలుగా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బహుమానాలుగా మార్చబడతాయి. ఇఫ్ ఎనీ మ్యాన్స్ వర్క్ షల్ బి బర్న్, హీ షల్ సఫర్ లాస్, బట్ హీ హిమ్సెల్ఫ్ షల్ బి సేవ్డ్ ఎట్ సో యాజ్ బై ఫైర్. 15వ చదువు. ఎవని పని అయినను కాల్చబడిన ఎడలా వాడు నష్టం అనుభవించు.
కానీ తన మట్టుకు తను రక్షింపబడును, అయితే అది అగ్ని ద్వారా జరుగును. తనను మాటుకు తాను రక్షింపబడతాడు, తను అగ్ని ద్వారా మరి ఏదైతే తన క్రియలు కాల్చబడతాయి. అంటే ఈ తీర్పు ఏదైతే ఉందో మరి క్రీస్తు న్యాయపీఠం అనేది అది కేవలము మనం చేసిన క్రియల కొరకు, మన రక్షణ కొరకు కాదు. మనం ఆల్రెడీ రక్షింపబడినాము, కానీ మనం చేసిన క్రియలకు మనకు తీర్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 7 శ్రమ కాలంలో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన వారికి కూడా వారి వెనుకల వారి క్రియలు వస్తాయి. అవి వారి యొక్క బహుమానాలు అనమాట. సో వారి వెంట వస్తుంటాయంట, వారి వెనుకల వారి క్రియలు ఫాలో అవుతుంటాయి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇంకొక మాట మనం గమనిస్తే వారికి ఈ లేబర్స్ నుండి మరి ఇక్కడ దేవుడు వారికి సెలవిచ్చినాడు ఏంటంటే, ఈ లేబర్స్ అంటే వారి యొక్క ప్రయాసము ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఈ పరిశుద్ధులు వారు ఎంతగానో కష్టపడ్డారనమాట. సో ఈ కష్టాల నుండి వారికి రెస్ట్, విశ్రాంతి దొరికిందనమాట. సో విశ్రాంతి ఏంటి? మళ్ళా క్రీస్తే అన్నమాట. అవర్ రెస్ట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనకు విశ్రాంతి దొరుకుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక మాట అదే వచనం చదువుకొని ఇంకో నెక్స్ట్ వచనానికి వెళ్దాం. దట్ దే మే రెస్ట్ ఫ్రమ్ దేర్ లేబర్స్. మరి వారి యొక్క ప్రయాసముల నుండి వారు విశ్రాంతి పొందుతారంట. తర్వాత అండ్ దేర్ వర్క్స్ టు ఫాలో దెమ్, వారి వెనకల వారి క్రియలు వస్తాయి. అందుకే మరి పౌలు కూడా చెప్తాడు కదా, 1 కొరింథీ 15:58 వచనంలో, మనం క్రీస్తు కొరకు చేసే ప్రయాసము ఏదైతే మనము పని చేస్తామో అది వ్యర్థం కాదంట. 1 కొరింథీ 15:58 చదువుదాం. 1 Corinthians 15:58. అవర్ లేబర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి వెయిన్ ఇన్ ద లార్డ్. మరి ప్రభునందు మన ప్రయాసము వ్యర్థం కాదు అని మరి యొక్క 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఉండే వారి యొక్క ప్రయాసము, వారి యొక్క కష్టము, వారి క్రియలు ఏది కూడా వేస్ట్ కాదు. మరి మనకు కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇక ముందు వారు ఎవరైతే క్రీస్తు ఈ చనిపోతారో వారు ఆశీర్వదింపబడిన వారు అంటే మనం లేమంటే మనం కూడా అదే ఆశీర్వాదం ఉంది అని ఒక నిర్ధారణ మనం చూస్తున్నాం. 1 కొరింథీ 15:58. 1 Corinthians 15:58. కావున నా ప్రియమైన సహోదరులారా, ఎంత మట్టుకైతే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని మీరెరుగుదురో, ప్రభు పని యందు స్థిరముగాను కదలక ఎల్లప్పుడూ అధిగమించుడి. So therefore, my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord, as much as ye know that your labor is not vain in the Lord. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. సో ఆల్ దిస్ ట్రిబులేషన్ సెయింట్స్, సో ఈ ట్రిబులేషన్ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చనిపోయిన అనగా దేవుని కోసము ప్రయాసపడినారు. అందుకే కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నారు. హ్యావింగ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్, యేసు యొక్క విశ్వాసమును కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క విశ్వాసమును కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఏదైతే కలిగి ఉండేనో దాని యొక్క ప్రయాసము వ్యర్థం కాలేదు వారికి. ఎందుకంటే వారి క్రియలు వారి వెనుక వెళ్ళినారు. దే వేర్ ఇన్ టు రెస్ట్, వారు విశ్రాంతిలోనికి వెళ్ళినారు. వారి క్రియలు వారి వెనుక వచ్చినాయి అంటే వారికి బహుమానం దొరికింది అనమాట. వారు చేసిన దానికి అంతటి కూడా బహుమానం దొరికింది. కాబట్టి మనకు కూడా ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఇక ముందు ఉన్నవారికి ఆశీర్వాదం కాదు, మనకు కూడా అదే ఆశీర్వాదం ఉంది. వీఆర్ ఆల్సో బ్లెస్సెడ్ పీపుల్. ఓకే, మనం కూడా అదే ఆశీర్వాదం పొందగలుగుతాం. ఇప్పుడు హ్యావింగ్ ద రైట్ ఫెయిత్ అండ్ రైట్ సాల్వేషన్, మనము సరైన విశ్వాసం సరైన రక్షణతో ఎప్పుడైతే మనం ఉంటామో మనకు కూడా ఆ యొక్క బహుమానం మనకు ఎప్పుడైతే దొరుకుతుందో మన క్రియలను బట్టి, అంటే రక్షణ తర్వాత వచ్చే క్రియలతో మరి మనం ఏదైతే దేవుని కొరకు కార్యాలు చేస్తామో మరి దానికి దొరికే బహుమానము ఎప్పుడు కూడా మరి వ్యర్థం కాదు. దేవుడు మనం ఏదైతే ప్రయాసం చేస్తున్నామో, మనం ఏదైతే కష్టపడుతున్నామో దేవుని కొరకు మరి చేసే ప్రతి పనికి దేవుడు బహుమానం ఇస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో అది మంచి అయినను చెడు అయినను ప్రతి ఒక్కటి కూడా తీర్పులోనికి వస్తుంది మనం చేసేటివన్నీ. ఓకే, సో నెక్స్ట్ వర్స్కి వెళ్దాము. అక్కడ మనం చూసేది ఏంటంటే మనం కూడా అదే ఆశీర్వదింపబడినవారు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది. అక్కడ రైట్ అనే మాట ఉంది, రాయము అనే మాట ఉంది. ఏం రాయాలి? బ్లెస్డ్ ఆర్ ద డెడ్ విచ్ డై ఇన్ ద లార్డ్. మరి ప్రభునందు చనిపోయిన వారు, మృతులు ఆశీర్వదింపబడిన వారు ఇక మీదట. అంటే మనం కూడా ఆశీర్వదింపబడినాం, కానీ వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. ఏ సెయిత్ ద స్పిరిట్, అక్కడ ఆత్మ చెప్పుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకే ఆత్మ చెప్పినప్పుడు రాయబడాలి. కాబట్టి ఇక్కడ మనం బైబిల్ అంతా కూడా మరి ఆత్మ ద్వారా చెప్పబడిన వారు, మరి ఆత్మ ద్వారా చెప్పబడినాడు కాబట్టి వారందరూ కూడా రాసినారు. అందుకే మనం బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే మనం బైబిల్ని టోటల్ 66 బుక్స్ ఉన్నాయి కదా, 66 పుస్తకాలు ఉన్నాయి. అండ్ 40 డిఫరెంట్ ఆథర్స్, 40 మంది గ్రంథకర్తలు ఉన్నారు. 66 పుస్తకాలు, 40 మంది గ్రంథకర్తలు, వీరందరూ కూడా రాసినారు దేని యొక్క వాక్యంను. ఎట్లా రాసినారు? బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి వారు కదలింపబడి మరి రాసినారనే మాట మనం చూసినాం. వారి పుస్తకాలు 40 మంది గ్రంథకర్తలు మరి ఈ యొక్క వాక్యాన్ని రాసినారు. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ మాట మనం చూడగలుగుతాము. దేవుని యొక్క ఆత్మ చెప్పుచున్నాడు, ఆత్మ ద్వారా మరి అక్కడ రాయమని చెప్పినాడంట. ఆ మాట ఆయన రాసినాడు. ఏ సేత్ ద స్పిరిట్, మరి ఆత్మ చెప్పుచున్నాడు. ఎట్లా ఆత్మ చెప్పినాడు అనేది మనము గమనించగలిగితే, స్పిరిట్ సేత్, ఆత్మ చెప్పినాడు కాబట్టి ఆయన రాసినాడు. అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. సో ఆయన దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి అక్కడ చెప్పడం జరిగింది, అది రాసినాడు, అది లిఖితపూర్వకంగా రికార్డ్ అయింది అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో అది దేవుని యొక్క వాక్యము. తర్వాత 14th వర్స్ మనం వెళ్దాం. 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని మేఘము, మరియు ఆ మేఘం మీద తన శిరస్సుపై బంగారపు కిరీటమును మరియు తన హస్తములో ఒక పదునుగల కొడవలిని కలిగి ఉన్న ఒక మనుష్య కుమారుని పోలి ఉన్న ఒకడు కూర్చుని ఉండెను. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాలామంది కొన్ని వచనాలను యేసుక్రీస్తు యొక్క రాకడను మరి కొన్ని వచనాలను అక్కడిక్కడ మిస్ప్లేస్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ వచనం ఎక్కడ ఫిక్స్ అవుతుంది, ఏ సందర్భంలో ఈ వచనం రాయబడింది అనేది మరి మనం కొద్దిగా ధ్యానించి కొద్దిగా ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ వచనం ఎక్కడ రాయబడుతుందంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ సంగతి రాయబడుతుంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ, అండ్ ఐ లుక్డ్, ఎవరు చూస్తున్నారంటే యోహాను చూస్తున్నాడు. అండ్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఏ వైట్ క్లౌడ్ upon the cloud one sat like unto the son of man. ఒక మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి మరి ఆ మేఘము మీద, తెల్లని మేఘం మీద మరి కూర్చున్నాడంట. హ్యావింగ్ ఆన్ హిస్ హెడ్ అ గోల్డెన్ క్రౌన్, తన శిరస్సు మీద బంగారం యొక్క కిరీటం ఉందంట. తర్వాత అండ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏ షార్ప్ సికిల్, తన చేతిలో ఒక పదునైన కొడవలి ఉందంట. కొడవలి దేనికి వాడతారు అంటే కోత కోయడానికి. సికిల్ ఈజ్ యూజ్ టు రీప్ ది హార్వెస్ట్ కదా, కోతను కోయడానికినే ఈ కొడవలి వాడుతుంటారు. సో ఇది ఏ సమయం అంటే సెకండ్ కమింగ్ అనమాట, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ సమయము. ఇది ర్యాప్చర్ సమయం కాదు. ఓకే, సో అది మనం కొద్దిగా చాలామంది మిస్ప్లేస్ చేస్తుంటారు. ఇది 14th వర్స్ ఏంటంటే చాలామంది అంటారు మరి యేసు ప్రభు వస్తున్నాడంటే మరి అది ఎత్తబడే సమయం అంటారు. ఇది ఎత్తబడే సమయం కాదు, ఇది 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత జరిగే సందర్భము అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒక చిన్న తలంపు మనం ఇక్కడ తీసుకుందాము. ఇది 7 years ట్రిబులేషన్ పీరియడ్. యేసుక్రీస్తు ఇక్కడ వచ్చినాడు, మరి ఇక్కడ మరణించినాడు, మరి తను మరణించిన తర్వాత ఆరోహణమైనాడు, పైకి వెళ్ళినాడు. సో ఇక్కడ ఫస్ట్ టైం ఆయన భూమి మీదకి ఫస్ట్ కమింగ్ అన్నమాట. ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి ఒక మానవ రూపంలో ఆయన కన్యకకు జన్మించినాడు. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు, అది మొదటిసారి. యేసు ప్రభు రెండోసారి రానున్నాడు, సెకండ్ కమింగ్, రెండవ రాకడ. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, దీన్ని సెకండ్ కమింగ్ అంటారు. ఇది ఫస్ట్ కమింగ్. ఫస్ట్ కమింగ్ ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు, వచ్చి మన పాపముల కొరకు మరణించినాడు, మరి ఆరోహణమైనాడు, 3వ దినం తిరిగి లేచి పైకి వెళ్ళినాడు. ఏ యేసు అయితే పైకి వెళ్ళినాడో అదే యేసు క్రిందికి వస్తాడని మరి చాలా వచనాలు మనం చూడగలుగుతాం కదా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 9, 10, 11 వచనంలో మనం చూస్తాం. అక్కడ ఓ గలిలీయులారా ఏం చూస్తున్నారు, ఏ యేసు అయితే వెళ్తున్నాడో అదే యేసు మరలా వస్తాడని. సో ఇక్కడ మనం యాక్ట్స్ 1st chapter 9 and 10లో మనం 9, 10, 11లో చూడగలుగుతాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు యొక్క రెండో రాకడను ఇట్ హాస్ 2 అడ్వెంట్స్ అనమాట. అంటే 2 భాగాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. అడ్వెంట్స్ అంటే 2 భాగాలు. సెకండ్ కమింగ్లో యేసు ప్రభు యొక్క రెండో రాకడకు మరి ఫస్ట్ అడ్వెంట్, సెకండ్ అడ్వెంట్ 2 ఉన్నాయన్నమాట యేసు ప్రభు రాకడకు. సో యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఆయన సింహాసనం మీద నుండి లేచినప్పుడు, ఆయన సింహాసనం మీద లేచినప్పుడు ఇక్కడ నుండి ఇది రెండో రాకడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ర్యాప్చర్. యేసుక్రీస్తు అంటే మనము ఎత్తబడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ 7 నెలల శ్రమకాలం జరుగుతుంది. తర్వాత ఆయన రెండో రాకడ భూమి మీద, ఆన్ ఎర్త్, భూమి మీద అతను రావడం మనం చూస్తాం. ఇక్కడ మనకు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 years మిలీనియం అనేది భూమి మీద జరుగుతుంది.
ఓకే, సో యేసు ప్రభు యొక్క రెండో రాకడలో ఫస్ట్ అడ్వెంట్ ఏంటంటే ర్యాప్చర్ అనమాట, ఎత్తబడడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన భూమి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఈ రెండో రాకడలో రెండు భాగాలను మనం చూస్తున్నాం. ఒక మొదటి భాగం ఏంటంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఈ విల్ బీ కమింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది స్కై. తర్వాత ఇక్కడ సెకండ్ కమింగ్లో, అంటే ఇది రెండో రాకడనే, ఇక్కడ ఆయన రావడంతో ఇక్కడ 7 years ట్రిబ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన సింహాసనం మీద లేచినాడంటే కదా. ఇప్పుడు యేసు ప్రభు మనము చూసినాం, ఉదయకాలం కూడా చూసినాం. ఆయన యేసుక్రీస్తు ఇప్పుడు ఆరోహణమైన తర్వాత తండ్రి కుడి పక్షాన ఆసీనుడై ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఆయన ఎప్పుడైతే లేవడం స్టార్ట్ అవుతుందో, అంటే ఆయన ఎప్పుడైతే ఈ టైం ఫ్రేమ్ ఏదైతే ఈ 7 years ట్రిబ్యులేషన్కి ముందు ఎత్తబడడం జరగడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ఆయన గొప్ప ఆర్భాటంతో, ఒక బూరధ్వనితో ఆయన మధ్యాకాశానికి వస్తాడు అని మరి పౌలు చెప్తుంటాడు. కాబట్టి ఆయన రావడము అది రెండో రాకడ స్టార్ట్ అనమాట. సెకండ్ కమింగ్ అనేది స్టార్ట్. ఆయన రావడము మధ్యాకాశానికి వస్తాడు. ఆ మధ్యాకాశం వచ్చిన తర్వాత 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఇక్కడ 14వ వచనము, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 14వ వచనం ఎక్కడ ఫిట్ అవుతుందంటే 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ తర్వాత జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో అక్కడ మనం చూస్తున్నాం, అండ్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఎ వైట్ క్లౌడ్, ఒక తెల్లని మేఘం మనం చూస్తాం అక్కడ, నంబర్ 1. అండ్ నంబర్ 2, అండ్ అపాన్ ది క్లౌడ్ వన్ సాట్ లైక్ అంటు ద సన్ ఆఫ్ మ్యాన్, ఒక మనుష్య కుమారుని పోలిన వ్యక్తి ఒకడు ఉన్నాడంట. అతను యేసుక్రీస్తు అని మనకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే మరి మనుష్య కుమారుడు అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత ఆయన తన శిరస్సు మీద ఒక గోల్డెన్ క్రౌన్ ఉంది. తర్వాత ఫోర్త్లీ తన చేతిలో ఒక కొడవలు ఉంది, ఇన్ హిస్ హ్యాండ్ షార్ప్ సికల్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ కమింగ్ యేసు ప్రభు ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాడు అనేది మనం ఇక్కడ ఈ సాయంకాలం కొద్దిగా దాని గురించి కొద్దిగా వివరించి మనం చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, ఏంటంటే సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే మాట రాయబడింది. కాబట్టి దాని గురించి కొద్దిగా మనము స్టడీ చేద్దాము. ఎందుకంటే ఈ రెండో రాకడ సంగతి మనం ఒకేలా పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ సైన్స్ ఎవరైతే పరిశుద్ధ దేవుని యొక్క బిడ్డలు, ఎవరైతే ప్రవక్తలు, వీరందరూ కూడా యేసు ప్రభు యొక్క రాకడ సంగతి మాట్లాడుతున్నారు. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఆరోహణం అయ్యే సమయంలో తను పైకి వెళ్తున్నప్పుడు శిష్యులు అడిగినారు, ప్రభువా నీ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు అని అడిగినారు. ఎప్పుడు నీ రాజ్యము స్టార్ట్ అవుతుంది అంటే మరి అక్కడ చదవం, ఒక మాట అక్కడ చదివితే మనకు కొద్దిగా అర్థమవుతుంది. 1వ అధ్యాయము 7వ వచనం అక్కడ మనం చూద్దాం. మరియు ఆయన వారితో, తండ్రి తన శక్తి 6వ వచనం చదవండి. 6వ వచనం, కావున వారు కూడా వచ్చినప్పుడు వారు ఆయనను, ప్రభువా ఈ సమయమున నీవు ఇశ్రాయేలుకు రాజ్యములను సమకూర్చేదవా అని అడిగిరి. మరియు ఆయన, సో ఇశ్రాయేలుకు రాజ్యం సమకూరుస్తావా అని వాళ్ళు అడిగినారంట. అంటే యేసు ప్రభు ఇక్కడ ఆరోహణం అవుతున్నాడు, మరి రాజ్యం స్థాపిస్తావా అంటే ఏ రాజ్యము వారు మాట్లాడేది? ఈ 1000 ఏళ్ల పరిపాలన యొక్క రాజ్యము సంగతి మాట్లాడుతున్నా. అంటే నువ్వు ఇంకా రాజ్యం స్థాపించేస్తావా అని అడుగుతున్నారనమాట. అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన వారితో, తండ్రి తన శక్తికి లోపరుచుకున్న సమయములను గూర్చి అయినను లేక కాలంలో గూర్చి తెలుసుకొనుట మీ విధి కాదు. మీ విధి కాదు అంటే సమయం ఉంది అనమాట, దానికి ఈ సమయం ఉంది. కానీ ఏం చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వాడతారు, మీరు శక్తిని పొందుతారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీరు శక్తిని పొందుతారు. యూదియాలో, సమరియాలో, ఎక్కడ ఉంటాడు ఫస్ట్ ఇక్కడ, ఈ షల్ బి విట్నెసెస్ అంటూ మీ జెరూసలేం, యెరూషలేంలో, తర్వాత యూదియాలో, తర్వాత సమరియాలో, తర్వాత భూదిగంతంలో వరకు నాకు సాక్షులే ఉంటారు అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే లోకమంతా కూడా సువార్త ప్రకటించాలి. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు, గొప్ప ఆజ్ఞను నెరవేర్చాలి. సో యేసు ప్రభు మొదటిసారి వచ్చినాడు, ఆయన మన కొరకు మరణించినాడు, ఆరోహణమైనాడు, ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు. ఈ రెండో రాకడ సంగతి దానియేలు కూడా చెప్తున్నాడు. ఒక మాట మనం చూద్దాం, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం చదుదాం. దానియేలు 7వ అధ్యాయం సెకండ్ కమింగ్ సంగతి మరి దానియేలు కూడా చెప్పినాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదుదాం. 13వ వచనం, 13, 14. వేల దర్శనములలో నేను చూడగా, ఇదిగో నరపుత్రుని పోలిన ఒకడు పరమండలపు మేఘములతో వచ్చి ఆ దినముల కంటే ప్రాచీనుని యొద్దకు రాగా వారు ఆయనను ఆయన సమక్షమునకు సమీపముగా తెచ్చిరి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ ఐ సా ఇన్ ద నైట్ విజన్స్
ఓకే. ఆయన రాత్రి వేళ మరి దర్శనంలో చూసినాడంటే, అండ్ బిహోల్డ్ వన్ లైక్ ది సన్ ఆఫ్ మ్యాన్. మళ్ళీ ఇక్కడ అదే మాట ఉంది, ఏంటి? సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని పోలినవాడు. సో సన్ ఆఫ్ మ్యాన్, లైక్ సన్ ఆఫ్ మ్యాన్. ఇంకా చదవండి. పరమండలపు మేఘములతో వచ్చి ఆ దినముల కంటే రాజుని యుద్ధకు రాగా వారాయనను ఆయన సమక్షమునకు సమీపముగా తెచ్చిరి. అప్పుడు సకల ప్రజలను జనములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ఆధిపత్యమును మహిమయు రాజ్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ఆధిపత్యము నిరంతరమైన ఆధిపత్యమును. ఓకే, ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ దానియేలు చెప్తున్న మాటలో వన్ లైక్ ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. మరి మేఘములతో వచ్చినాడంట, పరమండలం యొక్క మేఘములతో వస్తున్నాడంట. సో దానియేలు కూడా చెప్పింది ఇదే మాట అనమాట. ఆయన రెండో రాకడ. ఎప్పుడు రెండో రాకడ అంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత భూమి మీదకి యేసు ప్రభు రానే ఉన్నాడు. అది మరి మొదటి భాగం ఏంటంటే ఎత్తపడము. రెండో రాకడలో మొదటి భాగం ఏంటంటే ఎత్తపడము, రెండో భాగం ఏంటంటే ఆయన భూమి మీదకి రావడం అనమాట. సో దానియేలు కూడా చెప్పింది ఏంది దీని సంగతి. ఎందుకంటే వారికి ఎత్తపడడం అనే సిద్ధాంతం వారికి తెలియదు. అంటే ఎత్తపడడం అనే మాటనే వారికి ఒక మర్మం అంటారు. పాత నిబంధనలు ఉండే వారికి ఈ సంఘం అనే యుగం కూడా ఒక మర్మమే. ఎందుకంటే సంఘం అనేది వారికి తెలియదు. వారికి అందరు కూడా మరి ఇది దాచిపెట్టబడింది. కేవలము యేసు ప్రభు మరణిస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, అంటే వారికి ఒక మెస్సయ్య వస్తాడు, వారికి ఒక రాజ్యం ఇస్తాడు అనేది వారికి పాత నిబంధనలు ఉండే ప్రవచనాలు అన్నీ కూడా అవే చెప్తున్నాయి అనమాట. యేసు ప్రభు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు అనేది. అందుకే ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే, అండ్ దేర్ వాజ్ గివెన్ హిమ్ డొమినియన్ అండ్ గ్లోరీ అండ్ కింగ్డమ్ అండ్ దట్ ఆల్ పీపుల్, నేషన్స్ అండ్ లాంగ్వేజెస్ షుడ్ సర్వ్ హిమ్. హిస్ డొమినియన్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ డొమినియన్ విచ్ షల్ నాట్ పాస్ అవే అండ్ హిస్ కింగ్డమ్ దట్ విచ్ షల్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఆయన రాజ్యం ఎప్పుడు కూడా నాశనం కాదు. సో ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కృత ఆకాశం, కృత భూమి, సో ఇవన్నీ కూడా ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది అనేది మనం అది ఇంకా రానున్న దినాలలో చూస్తాం. ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ భూమి ఆకాశం అంతా గతించిపోతుంది కదా. ఆయన రాజ్యం ఎట్లా నిరంతరం ఉంటుందంటే దాని తర్వాత కృత ఆకాశం, కృత భూమిని తెరిచిన దేవుడు చేసిన తర్వాత దేవుని యొక్క ప్రజలు అందరు కూడా కృత ఆకాశం, కృత భూమిలో ఉంటారు. అది ఆ రాజ్యము దేవుని యొక్క ఆ సమయము నిరంతరం ఉంటుంది అని దానియేలు కూడా చెప్పినాడు. కాబట్టి అది మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 24:30 చదువు. మత్తయి సువార్త 24:30, 24:30, 24:30 యేసుప్రభు యొక్క రెండో రాకడని గురించి యేసుప్రభు కూడా చెప్పినాడు ఆ మాట. 24:30. మరియు అప్పుడు పరలోకమందు మనుష్య కుమారుని సూచన అగుపడును. ఓకే, మరియు అప్పుడు చాలు ఇక్కడ మనం చూస్తాం, అండ్ దెన్ షల్ అపియర్ ద సైన్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ హెవెన్. మనుష్య కుమారుని యొక్క సూచన పరమండలంలో కనబడుతుంది. అంటే ఈ సంగతి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ ఎత్తబడడం సంగతి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన భూమి మీదకి వచ్చే సమయం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో అది అక్కడ ఒక సూచన కనబడుతుందంట. సో అదంతా కూడా ఎలా ఉంటుందంటే తర్వాత మనం చూడగలుగుతాం. ఓకే, తర్వాత ఇంకొక చోట కూడా మనం చూసాం, లూకా సువార్త 21వ అధ్యాయంలో 27వ వచనం. లూక్స్ గాస్పెల్ 21st chapter 27th verse. లూక్స్ గాస్పెల్ 21st chapter 27th verse. మరియు అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను గొప్ప మహిమతో మేఘారుడై వచ్చుట వారు చూచెదరు. సో ఇక్కడ చూస్తున్నాం, అండ్ దెన్ షల్ దే సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ఎ క్లౌడ్. మళ్ళీ ఇక్కడ ఉంది, మళ్ళీ మేఘములో వస్తున్నాడు అనేది. సో ఆయన మేఘారుడై వస్తాడు అనమాట. ఆయన భూమి మీదకి రానే ఉన్నాడు అనమాట. సో మేఘారుడై వస్తున్నాడు. మరి అది ఎక్కడ వస్తున్నాడు అంటే ఇక్కడ, ఈ సందర్భం కాదు, ఇక్కడ సందర్భం అనేది మనం అక్కడ చూడగలుగుతాము. సో యేసుప్రభు చెప్తున్న మాట, అండ్ దెన్ షల్ దే సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ఎ క్లౌడ్ విత్ పవర్ అండ్ గ్రేట్ గ్లోరీ. ఆయన గొప్ప శక్తితో, గొప్ప మహిమతో రానే ఉన్నాడు. అది అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక చోట కూడా మనం చూస్తే ప్రత్యక్షత గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. రెవల్యూషన్ 1:7. ప్రత్యక్షత గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును మరియు ఆయనను పొడిచిన వారును ఆయన చూచెదరు. ఓకే, ఇక్కడ ఉన్నాం, బిహోల్డ్ హి కమెత్ విత్ క్లౌడ్స్ అండ్ ఎవ్రీ ఐ షల్ సీ హిమ్. సో ప్రతి నేత్రం ఆయన చూస్తుందంటే ఇక్కడ వచ్చినప్పుడు చూస్తాడు. ఆయన రెండో రాకడంలో, సెకండ్ అడ్వెంట్లో, అంటే రెండో భాగంలో ఆయనను ప్రతి నేత్రం చూస్తుంది. సో మొదటి భాగంలో, ఆయన రెండో రాకడంలో మొదటి భాగం ఎత్తపడే సమయంలో ఏ నేత్రం చూడదు. అంటే రెప్పపాటున అందరు కూడా ఎత్తబడతారు. అది
ఎత్తబడడం అనేది జరుగుతుంది. ఈ ఎత్తబడడం జరిగిన తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది. దాని తర్వాత భూమి మీదకి ఈ ఎత్తబడిన వారు పాత విశ్వాసులు అందరూ కలిసి భూమి మీదకి వస్తారు. మరి ప్రతి నేత్రం అక్కడ చూస్తుంది అనేది మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఏ వచనం ఎక్కడ ఫిట్ చేయాలనేది మరి మనం చూస్తున్నాం అంతే. ఓకే, సో అది కేవలం మనము తలంచడానికి. సో ఇక్కడ ఒక మాట ఉంది, ఈ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనేది. సో ఈ న్యూ టెస్ట్మెంట్ లోపల క్రొత్త నిబంధనలో ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే పదము దాదాపు 84 టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. 84 టైమ్స్ మనుష్య కుమారుడు అని క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలు కూడా ఉంది కానీ మనం క్రొత్త నిబంధనలో మాత్రమే చూస్తున్నాం. న్యూ టెస్ట్మెంట్లో సన్ ఆఫ్ మ్యాన్ అని 84 టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో క్రొత్త నిబంధనలో మొదటిసారి ఎక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే అది మనం చూసాం. ఫస్ట్ టైం ఎక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం. అక్కడ మత్తయి సువార్తలో 8వ అధ్యాయం అనుకుంటాను. ఎనిమిదో అధ్యాయం 20వ వచనం. ఫస్ట్ టైం ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడని మొదటిసారి మెన్షన్ చేయడం జరిగింది మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో. మరియు యేసు అతనితో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునికి తన తలవాల్చుకున్నటకైనను చోటు లేదు అనడు. ఓకే, బుక్ ఆర్డర్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త నుండి మనము బుక్ ఆర్డర్లో మనం చూస్తున్నాం. మొదటిసారి మెన్షన్ చేయడం జరిగింది ఎక్కడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో. మరి అక్కడ యేసు ప్రభు చెప్తాడు, అండ్ జీసస్ సెడ్ unto him, the foxes have holes and the birds of the air have nests, but the Son of Man hath not where to lay his head. అంటే మరి యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు కదా, మనం ఒకవేళ మనం వెనుకకు వెళ్ళి చూస్తే when he came first time, he came as a lamb. ఒక గొర్రెపిల్లలాగా వచ్చినాడు యేసుక్రీస్తు కదా, మనకు తెలుసు అది ఒక గొర్రెపిల్లలాగా వచ్చినాడు, ల్యామ్. మరి యేసు ప్రభు రెండోసారి రాని ఉన్నప్పుడు తను ఒక సింహంలాగా వస్తాడు, లయన్. మొదటిసారి అయినా గొర్రెపిల్లలాగా వచ్చినాడు, రెండోసారి అయినా ఒక సింహంలాగా వస్తాడు. సో ఫస్ట్ టైం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట గమనిస్తే ఈ మనుష్య కుమారుడు వస్తున్నప్పుడు అంటే 84 సార్లు మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 80 టైమ్స్ కేవలం సువార్తలలో, తర్వాత అపోస్తుల కార్యంలోనే 80 సార్లు మెన్షన్ చేయడం జరిగింది మనుష్య కుమారుడు అనే మాట. కేవలం 4 సార్లు వేరే పత్రికలలో, మరి ఇట్లా ప్రత్యక్షత గ్రంథంలో చూస్తాము. ప్రత్యక్షత గ్రంథంలో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే పదము, ఈ వర్డ్ రెవల్యూషన్ 14th చాప్టర్ 15th వర్స్లో లాస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీని తర్వాత ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట కనబడదు. ఈ పదము మనుష్య కుమారుడు అనే పదము ప్రత్యక్షత గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం తర్వాత కనబడదు. 8వ అధ్యాయము 20వ వచనంలో నుంచి స్టార్ట్ అయితే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మత్తయి 8:20 నుంచి స్టార్ట్ అయితే రెవల్యూషన్ 14:15 ఎండ్ అయింది. అంటే న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభును ఒక మనుష్య కుమారుడుగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆరంభం చేస్తే 14వ అధ్యాయం 15వ వచనంలో ముగించడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఒకేలా మనం గమనిస్తే ఆయన మొదటిసారి మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఆయన ఏమంటాడు అక్కడ, మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలం కూడా లేదంట. అంటే ఆయన పేదవాడుగా వచ్చినాడు అనమాట, పావర్టీ అంటే నిరుపేదగా వచ్చినాడు అనమాట. ఆయనకు ఏం స్థలం కూడా లేదు, మనుష్య కుమారునికి తలవాల్చడం కూడా స్థలం లేదంట భూమి మీద. సో యేసు ప్రభు తనంత రిక్తునిగా చేసుకున్నాడు, తనంత తగ్గించుకున్నాడు అనమాట. సో ఆయన ఎంత లోపరుచుకున్నాడంటే మానవుని యొక్క పాపం నిమిత్తము. ఎందుకైనా నిరుపేద అయినాడు మన కొరకంటే మన పాపం నిమిత్తం. కానీ ఇక్కడ లాస్ట్ టైం సన్ ఆఫ్ మ్యాన్ మెన్షన్ చేయడం జరిగింది ఎట్లా అంటే ఈ కమ్స్ ఇన్ ది పవర్, శక్తితో వస్తాడు కదా. అందుకే మనం లూకా సువార్త 21వ వచనంలో అధ్యాయంలో చూసినాము, మత్తయి సువార్త 30వ అధ్యాయం 24వ అధ్యాయంలో చూసినాము, ఆయన గొప్ప శక్తితో వస్తాడంట. సో లాస్ట్ టైం మెన్షన్ చేసిన సన్ ఆఫ్ మ్యాన్ ఎట్లా వస్తాడు, గొప్ప శక్తితో వస్తాడు. ఫస్ట్ టైం మెన్షన్ చేసిన సన్ ఆఫ్ మ్యాన్ ఎట్లా వచ్చినాడు, ఒక నిరుపేద అయినాడు. హీ బికేమ్ అ పూర్ మ్యాన్ కదా. సెకండ్ టైం హీ కమ్స్ విత్ ద పవర్,
మరి ఒక గొప్ప శక్తితో వస్తాడు యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు ఇంకా ఏ విధంగా మన కొరకు వచ్చినాడు అనేది జస్ట్ ఒక మాట మనం గమనిస్తాం. ఓకే, సో ఫస్ట్ టైం యాజ్ ఎ ల్యామ్, he comes as a lion. when he came as a పావర్టీలో వచ్చినాడు ఆయన. నెక్స్ట్ he comes in the power, తన శక్తితో వస్తాడు. ఫస్ట్ he came as a redeemer. he comes as a ruler. ఇప్పుడు అతను పరిపాలకునిగా వస్తాడు, అనగా విమోచకుడిగా వచ్చినాడు, ఇప్పుడు ఆయన పరిపాలకుడిగా వస్తాడు. he has come as a redeemer, now he comes in the second coming as a ruler. ఓకే, పరిపాలకునిగా వస్తాడు. సో ఫస్ట్ టైం he came as a justifier. నీతివంతంగా తీర్చేవానిగా వచ్చినాడు, అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు, ఆయన నీతిని మన మీద మోపినాడు. సో సెకండ్ టైం he comes as a judge, ఒక న్యాయవాదిగా వస్తాడు, అందుకే తీర్పు తీర్చేవానిగా వస్తాడు అనమాట. దేవుడు ఇక్కడ ఆయన రెండో రాకడ ఏంటంటే తీర్పు తీర్చనే ఉన్నాడు అనేది మరి మనం చూస్తున్నాం. సో ఇంకా చాలా పాయింట్స్ మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మొదటిసారి ఎట్లా వచ్చినాడు, రెండోసారి ఎలా వస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రెండోసారి వచ్చినప్పుడు భయంకరమైన శక్తితో, భయంకరమైన తీర్పుతో వస్తాడనేది అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మనం వచ్చే వారము, మన టైం అయిపోయింది కాబట్టి వచ్చే వారం కొన్ని పాయింట్స్ మనం అక్కడ గమనించుకుందాము. సో నెక్స్ట్ వీక్ కొరకు ఏంటంటే అక్కడ యొక్క పంట కోసే సమయం అనమాట, హార్వెస్ట్ అనేది దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ మనం చూద్దాం దాంట్లో ఏ విధంగా సికిల్ అనే మాట ఉంది కదా, ఒక కొడవలి ఉంది. ఆ కొడవలి ఏం చేస్తుందంటే పంటను కోస్తుంది. సో అది ఏం పని జరుగుతుంది అక్కడ ఆ చివరి సమయంలో, మరి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది మనం అక్కడ చూస్తాం. సో దాని కొరకు ఒక పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్దాము, ప్రార్థన చేసి ముగించుకుందాము. సో అక్కడ ఏంటంటే ఈ హార్వెస్టింగ్ అనేది దెర్ ఆర్ 3 laws ఆఫ్ హార్వెస్ట్ అనమాట. అంటే ఈ కోత కోసేదానికి 3 ఏమంటాము 3 laws అనమాట. అంటే ఏ విధంగా పంట కోస్తారు, పంట ఎలా ఉంటుంది, పంటను ఎలా కోయాలి అనేది ఒక 3 laws అనేది మనం వచ్చే వారము చూసుకుందాం. ఏ విధంగా దేవుడు ఆ పంటను కోస్తాడు, పంట అంటే ఏంటి, మరి మనుషులను దేవుడు ఏ విధంగా వేరుపరుస్తాడు, మరి గోధుమలను గురుగులను దేవుడు ఏ విధంగా వేరుపరుస్తాడు. ఈ సమయంలో ఆయన ఎత్తబడిన తర్వాత ఆయన రెండో రాకడలో మొదటి భాగంలో ఎత్తబడడం జరుగుతుంది. ఇక్కడ ఏమీ తీర్పు జరగదు, ఆయన ఏమీ వేరుపరచడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈ గోధుమలను గురుగులను వేరు చేస్తాడు. సో ఇక్కడ ఉండేవారు ఈ 7 నెలల శ్రమకాలం తర్వాత ఉండేవారిని, తన బిడ్డలను, మరి లోకంలో ఉండేవారిని వేరు చేస్తాడనేది మనం అక్కడ చూస్తాం. ఓకే, సో అవన్నీ కూడా వచ్చే వారం మనం గమనించుకుందాం. కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు, కానీ మరలా వస్తున్నాడు మనుష్య కుమారునిగా. ఎలా వస్తాడంటే ఒక గొప్ప శక్తితో వస్తున్నాడు. మొదటిసారి తాను ఒక నిరుపేదగా వచ్చినాడు, అనగా ఒక గొర్రెపిల్లలాగా వచ్చినాడు, మన కొరకు తాను అర్పించుకోవడానికి వచ్చినాడు. కానీ రెండోసారి ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. సో యేసు ప్రభు యొక్క రాకడ అతి త్వరలో ఉంది. అంటే మనం అతి త్వరలో ఉంది అంటే దాని అర్థమైంది ఇదనమాట, ఎత్తబడడం. యేసు ప్రభు రాకడ అతి త్వరలో ఉందంటే మనకు వర్తించే సమయం ఏంటంటే ఇది. ఎందుకంటే మనం 7 నెలల శ్రమకాలం గుండా వెళ్ళము. ఒకవేళ 7 నెలల శ్రమకాలం గుండా వెళ్తామంటే మనకు ఇది వర్తిస్తుంది. కానీ మనం ఇక్కడ ఉండము, 7 నెలల శ్రమకాలం ముందే ఎత్తబడతాము. అది మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ రెండో రాకడ, యేసుప్రభు యొక్క రెండో రాకడలో ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎత్తబడే సమయం కొరకు వేచి ఉన్నాం మనం. ఓకే, యేసుప్రభు రాకడకు ఈ సమయం కొరకు వేచలేము మనం. ఆయన భూమి మీదకి వచ్చే సమయం కొరకు వేచలేము, ఎత్తబడే సమయం కొరకు వేచి ఉన్నాం. కాబట్టి యేసుప్రభు రాకడలో 2 భాగాలు, ఒకటి మధ్యాకాశంలోనికి వస్తాడు, దాని తర్వాత భూమి మీదకి వస్తాడు. ఆయన రాకడలో ఫస్ట్ మధ్యాకాశానికి, తర్వాత భూమి మీద, అంటే 2 steps అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మధ్యాకాశానికి వస్తాడు, సెకండ్ స్టెప్ భూమి మీదకి వస్తాడు. సో అది మనం ఫస్ట్ స్టెప్ కొరకు వేచి ఉన్నాం, ఎత్తబడే సమయం. కాబట్టి ఎత్తబడే సమయం రావాలి అంటే ఈ శ్రమకాలానికి ముందు ఎత్తబడే సమయం వస్తుంది. సో ఎత్తబడే సమయము చాలా దగ్గర ఉంది. ఎత్తబడిన తర్వాతనే శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. సో మనకు దేవుడు సాయం చేయను కాక మనం ఈ ఎత్తబడే సమయానికి దగ్గర ఉన్నాం. ఆయన రాకడ 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత జరుగుతుంది. కాబట్టి ఎత్తబడే సమయానికి దగ్గర ఉన్నాము, చాలా సమీపంగా ఉన్నాము. యేసు ప్రభు రాకడకని ఈ యొక్క బైబిల్ క్లాస్ ద్వారా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనుష్య కుమారుడు
మరి తలవాల్చుటకు కూడా స్థలం లేకుండా ఉండే మన కొరకు ఆయన నిరుపేద అయినాడు, మన పాపము నిమిత్తము. మరి ఆయన ఎటువంటి లోకంలో మరి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దేవుడుగా ఉండి మరి తనను తాను రిక్తునిగా చేసుకొని మన పాపం కొరకు ఆయన సిలువలో మరణించినాడు. ఎందుకంటే ఒక గొర్రెపిల్లలాగా వచ్చినాడు కాబట్టి. ఇప్పుడు రానే ఉన్నాడు, ఒక కొదమ సింహంలాగా రానే ఉన్నాడు. మరి దేవుని యొక్క తీర్పు మరి భూమి మీద కుమ్మరించబడుతుంది కాబట్టి సో నేడే రక్షణ దినము. మరి ఈ దినమే మరి యేసు ప్రభువును మనం తెలుసుకొని యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా మరి మనం పరలోకానికి వెళ్ళగలుగుతాము. మరి ఆయన సన్నిధికి మనం చేరగలుగుతాము. మనం కూడా ఆశీర్వదింపబడిన వారము కాగలుగుతాం. క్రీస్తు నందు నిద్రించిన వారు ఆశీర్వదింపబడినారు. సో బ్లెస్డ్ ఆర్ దే హు డై ఇన్ ద లార్డ్. ప్రభునందు మృతి నందిన వారు ఆశీర్వదింపబడినారు. సో ఈ సమయంలో కూడా యేసు ప్రభు తర్వాత మనం ఎత్తబడే సమయానికి ముందు ఎంతమంది అయితే మరి క్రీస్తు నందు మృతి చెందినారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారు. సో మనం కూడా రేపు చనిపోతే ఆశీర్వదింపబడిన వారమే, ఎందుకంటే మనకు రక్షణ ఉంది కాబట్టి. సో రక్షణ లేనివారు మరి శాపగ్రస్తులు. మరి రక్షణ లేకుంటే నువ్వు నరకానికి వెళ్తావు, రక్షణ ఉంటే పరలోకానికి వెళ్తావు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం యథావిధిగా మనకు ప్రార్థన కూడిక ఉంటుంది. అది కూడా 5:30కి ఆన్లైన్ మనం చేస్తాము. సో అందరు కూడా గమనించుకోండి. తర్వాత మరలా వచ్చే ఆదివారం ఉదయం కూడికలు ఉంటాయి. సో ఈ దిన మనం 9 o'clock సండే స్కూల్ ప్రోగ్రామ్ చేస్తాము. సో 9 o'clock మరలా నెక్స్ట్ సండే కూడా 9 o'clock ఉంటుంది. సో మన సండే స్కూల్ ఇన్ఛార్జ్ వాళ్ళు సో మీకు కాల్ చేస్తారు. సో ఎవరెవరు పిల్లలు ఏమేమి పాటలు పాడాలి, ఎవరెవరు ఏమేమి మెమరీ వర్సెస్ చెప్పాలి, సో ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేసినాము. ఇవాళ మార్నింగ్ పీపీటీ వేసినాము. తర్వాత వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా ప్రజెంట్ చేసినాము. సో ఆ విధంగా నెక్స్ట్ సండే కూడా చేయడం జరుగుతుంది. అంటే మనం సండే స్కూల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అది 9 o'clock నుండి మన సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ సండే కూడా. ఓకే, సో అందరు కూడా సిద్ధపడండి. తర్వాత ఈ దినం చెప్పిన మెమరీ వర్స్ కూడా సండే స్కూల్ పిల్లలకు నేర్పించాలి. కాబట్టి నెక్స్ట్ సండే కొరకు వాళ్ళు కూడా కంఠత వాక్యం చెప్పాలని మనవి చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ సండే మార్నింగ్ 9 o'clock మనకు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది. 10 o'clock మన రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది. ఓకే, ప్రార్థన చేయండి. మన చుట్టూ ఉండే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుడు మనకు సాయం చేసే విధంగా ప్రార్థనలో ఏర్పడుకుందాం. ఓకే, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని మనం చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి రుబుజన్ వచ్చి ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం మా పరలోక తండ్రి, మరొక దినం మా జీవితంలో వచ్చిన మీ గుణాలు మరొకసారి మీ యొక్క సన్నిధిలో సాయంత్రకాలంలో మీ పునరుత్థాన దినంలో ఉదయం దయచేసి మీరు మరి సాయంత్రం కూడా మరి మీ సన్నిధిని మేము చేరుకొని మరి అందరూ కూడా రాలేకున్నా కానీ మరి ఈ విధంగా స్ట్రీమింగ్ చేసే కృప ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. మరొకసారి సాయంత్రకాలంలో మరి మీ యొక్క వాక్యంలో ఉన్న వివరించబడిన విషయాలు మరి మీ యొక్క రాకడ మరి తర్వాత జరిగినది ఏంది, మరి లోకమంతా అంతం కాబోయే సమయంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా విపులంగా రాసి పెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మేమందరం కూడా ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో మరి పాప క్షమాపణ కొరకని మరి వారు రక్షించబడ్డవారు, వారు ఆశీర్వదింపబడ్డవారు, ఎవరైతే ఆ విధంగా ప్రభువునందు నిద్రించినారో మృతులైనారో మరి వారు ఆశీర్వదింపబడినవారు, మరి వారు ప్రభు మళ్ళీ తిరిగి వారిని తీసుకొని వస్తాడు. సజీవులుగా ఉన్న మేము మరి ఎత్తబడతాము. మరి అందరం కూడా కలిసి మరి ప్రభువును చూసి మరి ఎప్పటికీ అక్కడ ఉండే మరి 7 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మరి ఇవన్నీ కూడా గంభీరమైన విషయాలు. మరి మిమ్మల్ని ఎరగని వారిని మరి నిత్య నరకంలో పడవేస్తారని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఉంచినారు. మరి పరలోక రాజ్యం మరి ఇప్పుడు ఇక్కడ లోకంలో మరి విశ్వాసం ద్వారా మరి ఎవరైతే మిమ్మల్ని వారి రక్షకునిగా ఒప్పుకొని మరి ప్రభువుగా ఒప్పుకుంటారో మరి వారికి మీరు రక్షకుడు, మరి వారిని పరిపాలించేవాడు కాబట్టి ప్రభువుగా ఉన్నవాడు. కాబట్టి ఆ విధంగా మేము మీ యొక్క ఆజ్ఞలను ఓపికతో గైకొని మరి వాటిని మరి అంత మట్టు కూడా మరి మీ అక్కడ వచ్చి పర్యంతము మరి వాటిని గైకొనటకు మీరు మాకు ఓపిక దయచేయంతారు, మరి విశ్వాసం దయచేయంతారు, మీ కృప దయచేయంతారు. మరి మీ యొక్క కృప మెండుగా మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితి మరి యొక్క అంటువ్యాధి మరి తీవ్రంగా ఉన్నదని మేము వార్తలలో వింటుంటాము. కానీ మా మధ్యలో మరి మీ యొక్క ప్రియులైన సంఘాల మధ్యలో ఎక్కడ కూడా మేము వార్త వినలేదు ఇంతవరకు ఎవరు కూడా వచ్చినట్టు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ యొక్క గంభీరమైన ఆశీర్వాదకరమైన నిరీక్షణ మరి మహిమగల
మరి ప్రత్యక్షత మీరు తిరిగి రానే ఉన్నారు. మరి మీ మనిషి కుమారుడు యేసు ప్రభు కాబట్టి ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ జీవించడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సాయంకాలంలో ఎవరెవరైతే స్ట్రీమింగ్ చూడగలిగినారో వారి కొరకు మీకు వందనాలు. మరి స్ట్రీమింగ్ వచ్చే టైంలో మరి నిర్లక్ష్యము అజాగ్రత్తగా ఉండకుండా మరి చర్చికి వచ్చిన విధంగానే అందరూ కూడా సిద్ధపడి మరి క్రమంగా భయపడుతూ మరి మీ యొక్క వాక్యాన్ని ప్రేమించి ఆశించి మరి మీ యొక్క సన్నిధిని ఆశించే విధంగా మరి ప్రతి ఒక్కరు చూసి మరి ఇవన్నీ కూడా నేర్చుకుంటానికి సాయం చేయండి. ఎవరు కూడా మీ మాటలు నిర్లక్ష్యం చేయకుండా మరి ప్రతిదీ కూడా మరి చెవిన పెట్టి మరి హృదయంలో మనసును పెట్టుకొని మరి దాని ప్రకారంగా జీవించడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ మరి వెళ్తున్నాం. ఈ సన్నిధితో నడిపించి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి విధంగా మరి మీ యొక్క సన్నిధిని మరి మేము ఆశ్రయించేటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీ యొక్క రాకడ ఆలస్యమైతే మరి మీ చిత్తము ప్రకారంగా మరి లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి సంఘం అంతా కూడా కూడుకునే భాగ్యం దయచేసి నడిపించమని ప్రయత్నిస్తున్నాం తండ్రి. మరి అన్నిటికంటే ఎక్కువగా మీరు అక్కడ మరి మేము ఎంతో సమీపంగా ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి మరి దాని కొరకు మేము సిద్ధపడి మా హృదయాలను సిద్ధపడి మరి మా బంధువులు మిత్రులు మా పిల్లలందరినీ కూడా మరి మీ యొక్క అడుగుజాడలను నడిపించే విధంగా మాకు శ్రద్ధ మరి గమనిక మరి ఇవన్నీ కూడా మేము జాగ్రత్త పడటకు సాయం చేయమని ప్రయత్నిస్తూ వెళ్తున్నాం. ఈ సాయంతో నడిపించమని త్వరలో రాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.